డాక్టర్ విజయశ్రీ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మా సూలూరుపేట నియోజకవర్గంలో నాయుడుపేట మండలం దగ్గర స్వర్ణముఖి బ్రిడ్జ్ ఉంది అధ్యక్ష. ఆ స్వర్ణముఖి బ్రిడ్జ్ ఎప్పుడో 1980లో స్వర్ణముఖి నది పైన ఒక అటు మా నియోజకవర్గానికి అలాగే వెంకటగిరి నియోజకవర్గానికి ఒక లో లెవెల్ బ్రిడ్జ్ని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. కానీ ఇప్పుడు మ్యాన్పూర్ సెజ్ ఏర్పాటైంది అధ్యక్ష. దీనివల్ల ఎంతోమంది వేలాది మంది కార్మికులు అటు నాయుడుపేట నుంచి సెజ్కి వెళ్ళడానికి అదే బ్రిడ్జిని వాడుతున్నారు అధ్యక్ష. అలాగే ఆ సెజ్ నుంచి కూడా దగ్గర 300 వాహనాలు, భారీ వాహనాలు అదే దారిన ఆ బ్రిడ్జ్ మీదే వస్తున్నాయి అధ్యక్ష. ఇప్పుడు అక్కడ ఒకవేళ వరదలు వచ్చినా సరే ఆ నియోజకవర్గంలో అటు నాయుడుపేట నుంచి వెంకటగిరికి వెళ్ళడానికి కూడా ఆ బ్రిడ్జ్ మీదే ప్రయాణించడం వల్ల ఆ నీరు అక్కడికి వచ్చేయడం వల్ల చాలా రోజుల వరకు మనకు రాకపోకలకు కూడా ఇబ్బంది కలుగుతుంది అధ్యక్ష. కాబట్టి ఆ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది కిందకి లో లెవెల్గా ఉంది కాబట్టి అది హై లెవెల్కి చేయగలిగితే అటు, ఎందుకంటే ఇప్పుడు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కంపెనీలు కూడా ఎక్స్ట్రా తెస్తున్నారు కాబట్టి అటు కార్మికులు కానీ లేదా వాహనాలు కూడా ఇంకా ఎక్కువ అవుతాయి కాబట్టి ఆ బ్రిడ్జిని కొంచెం హై లెవెల్గా పెట్టగలిగితే అటు కార్మికులకి ఇటు వాహనాలకు కూడా రాకపోకలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఉంటుందని ఆర్ఎండ్బి మంత్రి గారు దీన్ని ప్రత్యేక దృష్టి పెట్టి తొందరగా హై లెవెల్ బ్రిడ్జ్ ఏర్పాటుకి అటు అనుమతులు కానీ ఫండ్స్ కూడా ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆరోగ్య మంత్రికి సంబంధం ఏంటమ్మా బ్రిడ్జ్? ఆర్ఎండ్బి అది ఆరోగ్య మంత్రి ఉన్నట్టు కనపడింది. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.